శుభోదయం. ఈరోజు మనం సంయుక్తాక్షర పదాలంటే ఏంటి, దానికి ఉదాహరణలో నేర్చుకుందాం. ఒక హల్లుతో వేరే హల్లు చేరే అక్షరాలను సంయుక్తాక్షర పదాలు అంటారు. కాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. తర్కం, రా కింద కావత్ వచ్చింది కదా, ఇది సంయుక్తాక్షర పదం. తర్కం. జట్కా, మర్కటం, తిరస్కారం, నమస్కారం. గాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. దర్గా, ఖడ్గం, సద్గుణం, దుర్గా, మార్గం. చాతో సంయుక్తాక్షర పదాలు. చర్చి, కుర్చీ. ఇవి జాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. దర్జీ, తర్జన, గర్జన. టాతో సంయుక్తాక్షర పదాలు. కోర్టు, డాక్టరు, ఇష్టము. దాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. బోర్డు, కార్డు, బోర్డరు. ఇప్పుడు నాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. కర్ణ, వర్ణం, చూర్ణం, ఉష్ణం. తాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. శక్తి, రక్తము, పుస్తకం, సప్తమి. దాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. శబ్దం, వాగ్దానం. నాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. భగ్నం, అగ్ని, పట్నం. పాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. సర్పం, తూర్పు, స్పందన. బాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. బల్బు, అక్బరు, ఆర్భాటం. ఇప్పుడు మాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. పద్మం, ధర్మం, కర్మ, చర్మం. ఇది యావత్ కదా, యాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. విద్య, పద్యం, గద్యం, బాల్యం. రాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. వజ్రం, చక్రం, నేత్రం, పత్రం. లాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. చెట్లు, పండ్లు, కట్లు, ఇండ్లు. ఇది వాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. జ్వరము, ఆహ్వానం. సాతో వచ్చే సంయుక్తాక్షర పదాలు. పర్సు, ఉత్సవం. ఇవన్నీ కూడా ఒక హల్లు కింద వేరే హల్లు వచ్చే పదములు అన్నమాట. ఇవన్నీ కూడా సంయుక్తాక్షర పదములు.